పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించిన గురువు ద్రోణాచార్యుల వారు. మహానుభావులు, మహాపండితులు చెప్పాలి అంటే ఆయన అసలు ఒక్కసారి ఆ ధనస్సు బాణాలు పట్టుకుంటే బహుశా ఆయన్ని ఎవరు ఓడించలేరేమో. అలా ఆయన విద్యను నేర్పిస్తున్నారు. ఆ సమయంలో ఏకలవ్యుడు ఎరుకుల జాతికి సంబంధించిన ఒక వ్యక్తి. ఆయన ద్రోణాచార్యులంటే చాలా ఇష్టం కాబట్టి హస్తినాపురానికి వచ్చి అక్కడ ఈ ద్రోణాచార్యులు వారిని కలుసుకుని, గురువుగారు నాకు విద్య నేర్పిస్తారా అని అడుగుతారు. అయితే అప్పటికే ఈ గురువు అంటే ద్రోణాచార్యులు వారు వారిని భీష్మాచార్యులు వారు హస్తినాపురంలో నియమించారుగా, ఇటు పాండవులకు అటు కౌరవులకు విద్య నేర్పించాలని. మరి అటువంటి సమయంలో వీళ్ళకి మాత్రమే నేను విద్య నేర్పించాలి అంటే ప్రతి ఒక్క స్థలానికి సంబంధించి, రాజ్యానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి కదా. అందుకని నేను నీకు విద్య నేర్పించలేను అని ద్రోణాచార్యులు వారు చాలా సున్నితంగా తిరస్కరిస్తారు. ఇది వాస్తవమే. అయితే అలా తిరస్కరించిన తర్వాత ఏకలవ్యుడు సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి విడిపోతారట.